గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పేసి వచ్చాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ఒక విషయం, గ్రహాల యొక్క స్థితిగతులు అవి మారుతూనే ఉంటాయి. ఎక్కడా కూడా గ్రహాలు అనేది ఆగిపోయి కానీ స్తంభించి కానీ ఉండవు. కాబట్టి గ్రహాలు స్థానాలు చలన చేస్తూ ఉంటాయి. వాటి పరిధిలో అవి వాటి కాలక్రమేణాగా ఏ టైంలో ఏ సమయంలో ఏ గ్రహం ఏ స్థానంలోకి వెళ్ళాలో ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని మార్చేటువంటి యుక్తి కానీ దాన్ని మార్చేటువంటి శక్తి కానీ అయితే ఆస్ట్రాలజర్స్ దగ్గర గానో, గురువు దగ్గర గానో, పీటర్ దగ్గర గానో ఎవరి దగ్గర కూడా లేదు. ఆ గ్రహాల యొక్క మార్పు వలన మన మానవాళిలో కొంతమేర మార్పులు అయితే సహజంగా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో మార్పులు అనేది గ్రహాల యొక్క స్థితిగతుల వలన వస్తూ ఉంటాయి. అందువలన మనకి ఏదో గండాలు వస్తున్నాయి, ఏదో జరిగిపోతుంది, ఏదో కోట్ల రూపాయలు నష్టపోతాము, గండాలు వచ్చేసి మనం అందరం యాక్సిడెంట్లో పోతాము, అగ్ని ప్రమాదాలు అవుతాయి, ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి గమనించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఒక బస్సు ఉంటుంది, ఒక 50 నుంచి 60 మంది బస్సులో ఎక్కుతారు. ఈ బస్సులో ఎక్కిన వారికి మంచి శని భగవానికి అశుభ దృష్టి ఉంటుంది, దారిద్ర్యం ఉంటుంది, ఇతనికి రాహు సంబంధించినటువంటి అశుభ దృష్టి ఉంటుంది, ఇతనికి గండం ఉంటుంది. ఓకేనా? ఇతనికి ఒక గండం ఉంది. ఈ గండం ఉన్న వ్యక్తి 60 మంది ఉన్నటువంటి బస్సులో లేదా 45 మంది ఉన్నటువంటి బస్సులోకి ఎక్కున్నాడు. ఎక్కున్నప్పుడు ఇతని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇతను బస్సు ఎక్కినటువంటి డ్రైవర్కి శని భగవాని యొక్క అశుభ దృష్టి కాదు, శుభ దృష్టి బాగా ఉంది. అతనికి ఈ పూజలు, యజ్ఞ, యాగ, హోమాలు, జపతపాలు చేసుకోడు. తను వృత్తిని నమ్ముకొని ప్రతినిత్యము కూడా ప్రతి నిమిషము కూడా వృత్తికి నమస్కారం చేసుకొని, నా వెనక చాలామంది ఉన్నారు, నేను చేసేటువంటి డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నా వెనక వాళ్ళు ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గమ్యానికి తీసుకెళ్ళాలి వీళ్ళందరని చెప్పేసి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాడు. తను ఎక్కినటువంటి వాహనానికి నమస్కారం చేసుకుంటాడు. చేసుకొని ఎక్కేసి మనస్ఫూర్తిగా తనకి ఆత్మ సంతృప్తితో మనస్ఫూర్తిగా తను ఉండి బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ బస్సులో దారిద్ర్యుడు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే గమ్యం ఉందో ఆ గమ్యానికి చెరువులోకి వెళ్తాడు. ఎందుకంటే తనకి నడిపేటువంటి డ్రైవర్కి అదృష్టం ఉంటుంది, లేదా పక్కన కూర్చున్న అదృష్టం ఉంది కాదు. ఆ గండం అనేది తనకి తప్పిపోయింది. తను ఏం పూజలు, హెగ్ర, యాగాలు ఏం చేయడు. సేమ్ ఇదే స్టోరీ. అదే వ్యక్తి ఏదైతే శని భగవాన్ అశుభ దృష్టి, రాహుకేతువుల అశుభ దృష్టి, చాతబడి, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణం అన్నీ అయిపోయేసి జాతకంలో చూసినప్పుడు గండం ఉంది అని చెప్పేటువంటి వ్యక్తికి అతను మునుపటి రోజున లేకపోతే మునుపటి మాసంలో అంటే వెనకపోయినటువంటి మాసంలో యజ్ఞ, యాగ, హోమ, జప, తప ఎన్నో రకాలైనటువంటి దానాలు, ధర్మాలు, ఎన్నో రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదే బస్సు డ్రైవర్ సేమ్ ఇదే దానిలో ఉంటుంది. ఉండగా అతను గండాలు తప్పించుకోవడానికి చేసినటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు చేయించుకున్నాడు. ఈ వ్యక్తి దశలు బాగాలేనటువంటి వ్యక్తి, నక్షత్రాలు బాగాలేని వ్యక్తి చేయించుకొని అదే బస్సు ఎక్కి ఉన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళకి సేమ్ అదే అదృష్టం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో అదే స్థితిగతుల్లో ఉంటారు. ఈ వ్యక్తి వెక్కగానే అంటే ఈ వ్యక్తి కూడా అదే బస్సులో ఎక్కుతాడు. ఆల్రెడీ పూజలు చేయించుకొని ఉన్నాడు. ముందుకు వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది. ఆ ఒక్క వ్యక్తి తప్పనే కాదు, ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయింది, అందరికీ కూడా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి విషయం? మనలో ఉన్నటువంటి కర్మ, మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు, మనలో ఉన్నటువంటి ఆ సమయము, గడియలు తప్పించడానికి మన వంతు కాదు. ఎందుకంటే మనము ఏది చేసినా కూడా ఉపశయనం మాత్రమే చేసుకోవాలి. అలానే మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అప్పు తీసుకొచ్చి చేయకూడదు.
మనకి ఏదైతే మనకి వీలవుతుందో, మన దగ్గర రూపాయి ఉందా అంటే ఆ రూపాయికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు, తపాలు చేసే అవసరం లేదు. భగవంతుని యొక్క నామం దలుచుకుంటూ మనం చేసేటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకళ్ళని దూషించకుండా, ఎదుటి వాళ్ళని అనకుండా, మనకి ఏదైతే మంచి పని అనిపిస్తుందో, ఎదుటి వారికి సహాయం చేయకపోయినా సరే మన బాధ్యత మనకి నచ్చినట్టు విధంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనము చేయించిన యజ్ఞయాగాలు అతనికి ఏమైనాయండి? ఆ రోజు ఏమైపోతున్నాయి? అప్పు తీసుకొచ్చి మరీ చేశాడు, అప్పు మిగిలిపోయింది, అప్పు కట్టాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ స్టోరీ అంతా అంటే, గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే, మన యొక్క ఏదైతే గ్రహాల యొక్క స్థితిగతులు మనిషిని భయభ్రాంతుల్ని చెయ్యవు, మనిషిని ఇబ్బంది పెట్టవు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంఘటనలో, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి పొజిషన్లో అయినా సరే అన్ని గ్రహాలు కూటమిగా ఏర్పడి ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనుషుల యొక్క స్థితిగతులు కొంతమేర అటు ఇటు అవుతామో కానీ మనుషుల జీవితాలు నాశనం అవ్వవు, పటాపంచలు చెయ్యవు, జీవితాలు బొగ్గుపాలు చెయ్యవు, సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళవు, మరీ భూకిగా నువ్వు ఆ పాతాళలోకానికి వెళ్ళేలా చెయ్యవు ఏ గ్రహం కూడా మిమ్మల్ని. ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోండి. మీ యొక్క ఏదైతే మంచితనమో, ప్రజల యొక్క ఏదైతే అవసరమో, ప్రజల యొక్క భయాన్ని ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది గురువులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు. రవి భగవానుడిని మీ తరమో, నా తరమో, లేకపోతే ఇంకొకరి తరమో, మా పాత తరమో, మా ముంతాత తరమో అయితే కాదు మార్చడానికి. ప్రపంచం మొదలవక నుంచి ఉన్నది సూర్యచంద్రులు, గ్రహాల యొక్క స్థితిగతులు. అవి మార్చేదానికి, వాటి యొక్క స్థితిగతులను మార్చేదానికి మన తరం కాదు, మీ తరం కాదు. కాబట్టి ఇక్కడ ఏ ఒక గురువుకి తరం కాదు. కాబట్టి గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మనము నవగ్రహాల మండపానికి వెళ్ళేసి అభిషేక అర్చనలు చేయించుకుంటే సరిపోతుంది. నవధాన్యాలు తీసుకుని వెళ్ళి నవగ్రహాల మండపములు వేస్తే సరిపోతుంది. శివాలయంలో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకి, ఎన్నో రకాల ప్రాసిద్ధి చెందినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానంలో, ఆలయంలో దేవుడు అనేది వాడు ఒకడు ఉన్నారు. కాబట్టి ఆ దేవునికి చేసేటువంటి పూజలు కావచ్చు, అమ్మవారికి చేసేటువంటి కుంకుమచ్చలు కావచ్చు, స్వామివారికి నిర్వర్తించేటువంటి నోములు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మన మనసుకి ఏదైతే ఇచ్చారనిపిస్తుందో అది చేయండి. అంతేగాని ఎవడో చెప్పినాడని చెప్పి భయభ్రాంతులు వేసి మీరు చేస్తారంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడి ఆ గురువులకి మీరు హిప్నాటిజం అయిపోతారు, లక్షల రూపాయలు నష్టపోతారు. మీరు ఆల్రెడీ వ్యాపారంలోనో, జాబులో లేకనో ఏదో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటే మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే ఎట్లయితుంది? ఒకడు వస్తాడు కిరీటం పెట్టుకొని 11 ఉంగరాలు పెట్టేసి నడుముకు బెల్ట్ కూడా అది వడ్రాణం పెట్టుకొని వస్తాడు, వచ్చేసి నా దగ్గర స్టోన్లు తీసుకోండి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుద్ది అంటాడు. నేను 10 లక్షలు ఇస్తా, నెల రోజులు కాదు సంవత్సరం వెయిట్ చేస్తా, నన్ను చేయమని చెప్పండి. ఇలాంటివన్నీ బోగర్స్ మాటలు విని ఇబ్బంది పడకండి. మీరిచ్చే డబ్బులతో వాళ్ళు బాగుపడతారు తప్పితే మీరు బాగుపడేదానికి కానీ, మీరు ముందుకెళ్ళేదానికి కానీ లేదు. స్వచ్ఛందంగా, ఇష్టంగా, అందులో దేవుని మీద ప్రేమతో చేసేటువంటి గురువు లేరు. ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ గురువులనే పేరుతో మోసం చేస్తున్నారు, వేషధారణతో మోసం చేస్తున్నారు. ఇకపోతే మీరే గమనించుకోవాలి, ఇది మంచి గురువు ఎవరా, చెడ్డ గురువు ఎవరా, ఇన్ని లక్షల రూపాయలు ఈ పూజకి హోమానికి అవుతున్నాయా, దీని తర్వాత తాత్పర్యంలో మనకి పని అవుతుందా లేదా, ఇవన్నీ కూడా గ్రహించుకోండి, గమనించుకోండి. మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతోనే గురువులు వారు చేసేటువంటి పని ఏమిటంటే కనుక మిమ్మల్ని హిప్నటైజ్ చేసి వారి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇవన్నీ గమనించుకోండి. మరొకటి, ఇక మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు. ఈ రవి భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చాడు. ఓకే, ఏమిటంటే అయితే మీనరాశి నుంచి ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశిలోకి వస్తాడు. ఏంటి అయితే దీనివలన యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, మీకు గండాలు ఉన్నాయి, ప్రాణభయం ఉంది. ఎవడు చెప్పాడు? ఏది పంపించమని చెప్పండి, ఎంతమందిని పంపిస్తారో. ఇవన్నీ కూడా బోగర్స్. మన జాతకంలో ప్రతి ఒక్కరికి శని బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ శని బలం పంచడానికి ఎవరి తరం కాదు, తగ్గించడానికి ఎవరి తరం కాదు. గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అవి మారినప్పుడు శనిశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి తైలాభిషేకం చేసుకోండి, సరిపోతుంది. అంతేగానుక ఏదైనా మీరు దానం చేసేయండి, సరిపోతుంది. 10 మందికి అన్నం పెట్టండి, సరిపోతుంది. పేదవాళ్ళకి, పేద విద్యార్థులకి, వికలాంగులకి, అంగవైకల్యులకి, అలానే వృద్ధులకి ఎంతోమందికి ఉన్నారు.
వారికి మంచి చేయండి. ఆరోగ్యం బాలేక ఎంతోమంది ఆన్లైన్లో డబ్బులు లేక ఉండిపోయిన ఉన్నారు, మరణించే వాళ్ళు ఉన్నారు. వారికి దానం చేయండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. అలానే మీరు ప్రాణదానం చేయండి, విద్య దానం చేయండి. అంతేగాని బోగస్ మాటలు చెప్పేటువంటి గురువుల్ని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. గురువుకి కాలికి నమస్కారం చేయకండి, గురువుకి పాదసేవ చేయకండి, గురువుకి పాదాలకి అభిషేకాలు చేయకండి. అది పాపం, మనం కూడా చుట్టుకున్నటువంటిది. వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మకి, వారు చేసేటువంటి ప్రతి కర్మైనటువంటి విషయాలకి మనం పాపాలు పట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గురువుని ఇష్టపడండి, గురువు దగ్గరికి వెళ్ళండి. అంతేగానక మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, కానీ గురువులకి ఏ మాత్రం సేవ చేసినా కూడా ఆ పాపాలు, ఆ కర్మలు మనం చుట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి అలాంటి చేయకండి. ఇకపోతే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, దానివలన ఏదో శని భగవానుడు అష్టదిబ్బందన అయిపోయినాడు, కదలకుండా అయిపోయినాడు. అంటే ముందు నువ్వు బతకరయ్యా. అష్టదిబ్బందనలు అయ్యి, కదలకుండా అయ్యి, తాళచలనం లేకుండా పోతే ముందు నువ్వు బతకాలి కదా. అసలు నీ బాడీలో శని ఉందో చూసుకో, అసలు నీ ఆయుష్ ఎక్కడి వరకు ఉందో చూసుకోలేదయ్యా. ముందు ఏ గురువుకి అని చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను. ఇది జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ మాత్రం ఏకి పారేయడానికి కాదు, రోడ్డు మేము పెట్టి ఉరి వేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను నేను. ప్రతి ఒక్క గురువు కూడా వార్నింగ్ పెట్టుకోవాలి ఇది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక, శని భగవానుడు ఏమవుతుందయ్యా, ఏదో చెప్తున్నారు, శని భగవానుడికి ఏమవుతుంది, ప్రాబ్లం ఏంది, ఈ సమస్య ఏమవుతుంది, మీకేమవుతుంది? శని భగవాన్ని మోసుకొచ్చి తీసుకొచ్చేమన్నా మళ్ళీ ఇంకో రాశి తీసుకొస్తారా? లేనప్పుడు ఎందుకయ్యా మీకు ఇవన్నీను? మీరు సంపాదించడానికి వేసేటువంటి వేషాలే ఇవన్నీను. నడుముకు వడ్డాలు పెట్టుకొని, ఎంట్రుకల తాళ్ళు కట్టుకొని, త్రిశూలం పెట్టుకొని శివుళ్ళు అవ్వరు, ఓకేనా? తలపాగా పెట్టుకోగానే, లేదా తలకి ముడేసుకోగానే మీరు సాధువులు అవ్వరు. కాబట్టి మీరు చేసే అన్నీ తెలుసు. ప్రతి ఒక్కరు మాత్రం చెంటాడేస్తాను, సమస్య లేదు అందులోను. ప్రజలకి మోసం జరిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అందులోను. మరొక విషయం ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బోగస మాటలు విని హోమాలు, యజ్ఞాలు, యాగాలని చెప్పి వెళ్ళి డబ్బులు పాడు చేస్తున్నట్టు మాత్రము మిమ్మల్ని కాపాడే నాదుడు ఎవ్వడూ లేడు. శివుడి దగ్గరికి కాదు, మళ్ళీ ఆ శివుడి దగ్గరికే వెళ్ళాలి మీరు ప్రార్థన చేసుకుంటూ. మనకి శక్తిపీఠాలు, అలానే మనకి అష్టదిశ శక్తిపీఠాలు, అలానే మనకి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోండి. ఆల్రెడీ నిర్మించిన దేవాలయాలని, మన పెద్దలు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి, వాటన్నిటి దగ్గర పూజలు చేసుకోండి, సరిపోద్ది. కానీ ఎవడో వస్తాడు, దానికి దశమహావిద్యలు అని చెప్పేసి మందు మాంసం పెడతా అంటాడు, దరిద్రం ఉండకూడదు వాడు. మనుషాలు అది ఇంకేమన్నా, వీళ్ళని గురువులుగా చెప్పుకోవాలి మనము. వీళ్ళని పూజించడం మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది ప్రజలకు. మళ్ళీను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే 14వ తారీఖు మార్చి మాసంలో మారినటువంటి రవి భగవానుడు వల్ల శని భగవానుడికి వచ్చిన నష్టం లేదు, మనకి ప్రాణభయాలు లేవు. ఆ శని వల్ల మనకేదో అయిపోతుంది అని కాదు. ఇలాంటి దరిద్రం ఉండా కొడుకులు చెప్పుకునే గురువులు చేసేటువంటి పనికి, లేదంటే మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదుగుతున్నామనే ఇష్టం లేకుండా చేసేటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగల్ముఖి, భానుమతి, యక్షిణి విద్యలు ఉంటాయి. ఇవి శని భగవానుడితో, రవి భగవానుడితో, లేకపోతే శుక్రుడితో, బుధుడితో, గురువుతో సంబంధం లేదు. దరిద్రం ఉండా కొడుకులే చేస్తారు, అలాంటి వారే చేపిస్తారు. మన ఎదుగుదల ఇష్టం లేకుండా మనం హతాచుకుపోవాలి, మనం నాశనం అవ్వాలి, మనం అష్టదిబ్బతులు పాలవ్వాలి, మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేపించేటువంటి వారు, చేసేటువంటి వారు, వారి వల్లనే మనం నష్టపోతున్నాము. వాటికి విరుడుగా మనం మంచి గురువు దగ్గరికి వెళ్తే వారికి సరైనటువంటి రీతిలో మనకి జరిగినటువంటి నష్టానికి ఆ సరైనటువంటి పద్ధతిలో చేసేటువంటి విధానం ఉంటుంది. ఇది అందరూ గమనించుకోవాలి సుమి. అంతే గనక లక్షల రూపాయలు పెట్టి యజ్ఞయాగాలు, లక్షల రూపాయలు పెట్టి కామాఖ్య దగ్గర పూజలు చేయించకూడదు. ఏదైనా ప్రేమ పూర్తిగా వెళ్ళి చేయించుకోండి. అంతే గనక ఏదో గురువు చెప్పాడని హోమాలు చేయించడం కానీ, యజ్ఞాలు చేయించడం చేయకండి. దానివల్ల మీకు సరిగా చేసే నాదుడు లేడు. దానివల్ల చెప్తా ఉన్నాను, హోమాలకి నేను వ్యతిరేకని కాదు, కానీ సరిగా చేసే నాదుడు లేడు. కాబట్టి ఎవరు సరైన గురువు, ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు దాన్ని చూసుకోండి. ప్రతి గురువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో గమనించుకుంటూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి వెనక, అవన్నీ కూడా ఒకటొకటిగా వస్తాయి బయటికి. ఎవడెవడు ఎక్కడ చేస్తాడో తెలుస్తుంది, అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ తాలిబాన్స్ కన్నా కూడా చాప కింద నీళ్ళ తయారయ్యారు గురువులు, డ్రగ్స్ కన్నా కూడా ఘోరంగా తయారయ్యారు వారు హిప్నాటిజం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ కుంభరాశిలో ఉండేటప్పటి గ్రహాలు కావచ్చు, రాహుతో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎవరున్నా కూడా మీకు ఒరిగే నష్టం లేదు, పోయే నష్టం లేదు. గ్రహాల వల్ల మీకు ఎప్పుడు కూడా ఏ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఇంకో నష్టం కానీ, భార్యాభర్త మధ్య దూరం కానీ,
పిల్లలు పెద్ద మంచి దూరం కానీ, జాబ్ రాకపోవడం కానీ, ఇంకో సమస్య కానీ, గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు రావు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, గురువుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రతి క్రియ కూడా డబ్బులు పెట్టేసి లక్షల రూపాయలు వదిలించుకుని చేయకండి. ఆలయాలకు వెళ్ళండి, దేవస్థానానికి వెళ్ళండి, ప్రతినిత్యం దేవునికి కాపాడుకునేలా పూజించుకోండి, మీరు నమస్కారం చేసుకోండి, అర్చన అభిషేకాలు లాంటివి చేసుకోండి. ఇంకా కూడా కావాలి అంటే కూడా జపం చేసుకోండి. మీకు మీరుగా దేవస్థానంలోకి వెళ్ళి అమ్మవారికి స్వామివారికి సమర్పించుకోండి ఏదైనా సరే. అలానే నవగ్రహాల చుట్టూ తిరగతండి, మీకు ఏ గ్రహ దోషం ఉన్నా పోతుంది, పటాపంచలైపోతుంది. అంతేగాని ఎక్కడో యజ్ఞాలు చేయించుకుంటే లక్షల రూపాయలు పెట్టి పోదు, కాదు, చేయదు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. దీన్ని కూడా తప్పు పట్టారంటే మాత్రం మీకన్నా దరిద్రులు ఇంకెవరు లేరని అర్థం. ఇది జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. కర్కాటక రాశి వారికి ఏమవుతుంది? ఏమీ కావట్లా. గురువు 12వ స్థానంలో ఉన్నాడు. మీనరాశిలో శనితో కూడినటువంటి రవి భగవానుడితో పాటు శుక్రుడు ఉన్నారు. దీంట్లో మళ్ళీ కుంభరాశిలో వచ్చేప్పటికి రాహుతో బుధుడు ఉన్నాడు. ఏమవుతుంది దీనివలన? ఏమీ కావట్లా. కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. గురువు వచ్చేసి మీకు 12వ స్థానంలో ఉన్నాడు మిథున రాశిలో. దీనివలన మీకు 2వ స్థానంలో కేతువు ఉన్నాడు. దీనివల్ల గ్రహస్థితి ఏం మారుతుంది? గ్రహస్థితి వలన ఏ ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా మీకు దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంతమేరే ఉంటే దానికి సంబంధించిన దానాలు చేసుకోవచ్చు, దానికి సంబంధించిన పూజలు చేసుకోవచ్చు. ఆలయాలు చాలా ఉన్నాయి మనకి ఈ రోజున. ఈ ఆలయాల్లో పూజలు, యజ్ఞ, యాగ, హోమాలు అవసరం లేదు. ఆలయంలోకి వెళ్ళి నమస్కారం చేసుకుంటే చాలు మనస్ఫూర్తిగా. ఆలయంలోకి వెళ్ళి మనం ఏదో ఒక రకమైనటువంటి తీపి పదార్థమో, పులిహోరో, నైవేద్యమో గుగ్గిళ్ళలో పెట్టుకొని నైవేద్యం పెట్టుకుని సరిపోతుంది. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ మారిపోతాయి. ఆంజనేయ స్వామి దగ్గర ఆకు పూజ చేపిస్తే ఎన్నో రకాలైనటువంటి గ్రహాలు మారిపోతున్నాయండి. కర్కాటక రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మారిపోతున్నాయి. మారిపోవడం అంటే మంచి శుభదృష్టి చూపిస్తూ ఉన్నారండి ఈ రోజున. మీరు చేసిన అప్పులే భరాయించలేకపోతా ఉంటే, మీకున్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతా ఉంటే, మీ మీద జంటాడేటువంటి పక్కనే ఉన్నటువంటి బంధుమిత్రులు అందరూ కూడా మిమ్మల్ని వెంటాడి మడి సూదుల్లో గుచ్చుతూ ఉన్నారు పక్క నుంచి. మీకు ఏ శుభకార్యం ఇంకా కావట్లేదు. గ్రహాలని మారుతున్నాయి అంటారు, ఎవరో గురువు చెప్పారని చెప్పి మీరు వింటున్నారు. ఇబ్బంది పడేది, బాధపడేది, భంగపడేది, రేపటి రోజున అన్ని కోల్పోయేది ఎవరు? మీరే. గురువులు ఏమవుతుంది? ఏదో చెప్తా ఉంటారు. మాధ్యమాల ద్వారా భయపెట్టే గురువులు చాలా మంది అయిపోయినారు ఈ రోజున. శని భగవానుడి దగ్గర రవి భగవానుడు వస్తే ఏం చేస్తారయ్యా? ఏ హోమం చేస్తే పోతుంది చెప్పండి, నేను చేస్తా. ₹1,00,00,000 నేను ఇస్తాను, నన్ను కోటీశ్వరుని చేయండి, లేదా నన్ను సీఎం చేయండి. శని భగవాన్ మంచి చేయండి. నా దృష్టిలో నా గ్రహం శని భగవానుడిని, నా ఒక జాతకంలో శని భగవానుడి మంచి చేయండి, నాకు 120 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వండి. మీరు చేయగలుగుతారా? అలాంటప్పుడు ఎందుకు జనాన్ని భయభ్రాంతులు చేసేటువంటి గురువులు ఎందుకు? గురువు అనేటోడు మంచి చెప్పేదానికి ఉండాలి, లేదా ప్రజలకి మంచి మాట చెప్పాలి, చైతన్యవంతులు చేయాలి. శని భగవానుడి దగ్గర రవి వచ్చాడు, అష్టదిబ్బందుల పాలైంది, అక్కడ బలిపీఠం దగ్గర పూజ చేయాలి, శక్తిపీఠం దగ్గర పూజ చేయాలి అంటే నువ్వెవరు అయ్యా చేయడానికి? అక్కడ ఉన్నటువంటి అర్చకులు వారు ఉన్నారు, పంతులు వారు ఉన్నారు, అక్కడ గర్భగుడిలోకి వెళ్ళి చేసేటువంటి వారు ఉన్నారు. మీరెవరు అయ్యా? మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు చేయడానికి? మీరెవరు? ఎందుకు చేస్తారు? మీకేంటి అవసరం? చేశారు, మరి చేసినప్పుడు వీళ్ళకి ప్రతిఫలం ఉండాలి కదా. వాళ్ళ ప్రతిఫలం రాకపోతే మీ ఆస్తులు రాసిస్తారా? ఎందుకు భయభ్రాంతులు చేస్తున్నారు? ప్రజల్ని భయభ్రాంతులు చేయకండి. మీకు ఏదైనా రాకపోతే, తెలియకపోతే నా దగ్గర రండి, నేర్పిస్తా, నేర్చుకుని మాధ్యాలకు రండి. అంతేగాని మీరు జనాన్ని భయభ్రాంతులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎవడైనా సరే. అందులోనూ ఈ యొక్క అడ్డం పెట్టుకొని కాషాయం వస్త్రాలు ధరించేసి నేనేదో లాగేస్తా, నేనేదో వాళ్ళని ఉద్ధరిస్తానంటే మాత్రము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్రజలు అమాయకులుగా ఉంటే మాత్రం ఇలాంటి వారు మన్నెత్తిని చేపెడతా ఉంటారు. ప్రజలు మీరు అవగ్రహణ చెంది మీరు అమాయకంగా ఉండకండి. ఇలాంటి గురువుల వల్ల ఇబ్బంది పడకండి. ఎంతో మంది బలైనటువంటి వారు ఉన్నారు. నా దగ్గర ఎంతో మంది కస్టమర్లు బలయ్యి లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి అయ్యో బల్లో రామా అంటున్నారు. రానున్నటువంటి శ్రీరామనవమి ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోండి, రానున్నటువంటి శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు, చలిబిడి, అలానే సజ్జ బూరెలు, అలానే నల్ల నువ్వులతో చేసినటువంటి పిండి పదార్థం ఏదైనా సరే, స్వీట్గా ఉండేటువంటిది ఏదైనా సరే ఉందా? తెల్ల నువ్వులతో చేసేది ఉన్నదా అంటే గనక మీకు శుక్రదోషం, అలానే శని భగవాన్ దోషం,
రవి దోషం, అన్ని రకాల దోషాలు కూడా ఇలా చిటికలో పటామంచలైపోతాయి. అంతే గనక ఏదో గురువు ఉన్నాడు, పాదసేవ చేయండి, కిరీటం పెట్టండి, వడ్డాణం పెట్టండి, ఆయనకి 10 ఉంగరాలు ఉన్నాయి, ఆయన చెప్తే అవుతుందంటే ఎవడు చెప్పినా ఏం కాదు. గ్రహాలని మార్చేటువంటి శక్తి ఎవరికీ లేదు. గ్రహంలో ఉండేటువంటి చెడు తత్వం మార్చేదానికి ఆలయాలు ఉన్నాయి, ప్రాచీన చెందిన దేవాలయాలు ఉన్నాయి. వెళ్ళి దర్శనం చేసుకోండి, అర్చన చేసుకోండి. అంతేగాని అక్కడ ఉండేటువంటి అర్చకులు వారు బ్రహ్మాండంగా మీకు గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం చేపిస్తారయ్యా. ఎందుకయ్యా ఇలాంటి గురువులు నమ్మి దరిద్రం పట్టిపోతారు మీరు. కాబట్టి గురువుల్ని నమ్మకండి, నమ్మకండి, నమ్మకండి. ఇలాంటి వేషాలు ఎప్పుడు కూడా వేస్తే వాళ్ళని ఎప్పుడు నమ్మకండి. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళంతా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు తప్పితే గురు బోధ చెందిన వాళ్ళు ఎవ్వడు కూడా లేడు ఇక్కడ. అలాంటి చేయకండి. ఉన్న వాళ్ళ పొరుగు కూడా పోతుంది ఇలాంటి దరిద్ర వరల. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. గురువులు అందరిని అనట్లేదు. ఇలా ఎవరినైతే జనాన్ని భ్రయభ్రాంతులు చేస్తున్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు చెప్తున్నాను ఈ విషయంగా. ఇకపోతే కర్కాటక రాశి వారికి పెసరగుడాలు అంటే పెసర గుగ్గిళ్ళు, బఠానీ గుగ్గిళ్ళు ఏదైతే ఉందో శ్రీరామనవమి రోజు కాకపోయినా మీకు కుదరకపోయినా సరే తర్వాత అయినా సరే రాముల వారి ఆలయంలో పెట్టండి, సమర్పించేయండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శని భగవాన్ అశుభ దృష్టి, గురు భగవాన్ అశుభ దృష్టి, కేతు భగవాన్ అశుభ దృష్టి, రవి భగవాన్ అశుభ దృష్టి తొలగిపోయేసి మీకు జాబులు కావచ్చు, విజయశానం కావచ్చు, పెళ్లి కావచ్చు, జాబులో వెసులుబాటు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు. ఎవరికి డబ్బులు ఇవ్వకండి. సొంత వ్యాపారాలు పెట్టుకోండి, కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకండి. మీకు మీరుగా జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అమాయకంగా మీరు ముందుకెళ్ళారని మాత్రం మీ నెత్తిని చేయబెట్టి మిమ్మల్ని నాశనం చేసి, ఇబ్బంది పెట్టి, అష్టదిబ్బంది చేసి మీరు ఏ దానికి పనికిరకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. చాప కింద నీళ్ళ తయారయ్యారు దరిద్రం ఉండగొడుగులు. అలానే తాలిబాన్ కళ కూడా ఘోరంగా తయారయ్యారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.